ఏపీ ఎన్నికల నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పిఠాపురం నియోజకవర్గ ఫలితాలపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం వాస్తవులు మనతో ఉన్నారు. అసలు పిఠాపురం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? చంద్రబాబు అండి. రేపు ఫలితాలు రాబోతున్నాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఫలితాలు అంటే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అండి. వంగ గీత గారు గెలుస్తారని ఆశిస్తున్నాం అండి. అదేండి, మరి ఆ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీ అని అంటున్నారు, 50,000 మెజారిటీ అని అంటున్నారు, మీరేమో వంగ గీత అని అన్నారు. అంటే మీ అంచనా ఎలా ఉన్నదండి అసలు? అంచనా అంటే మాకు ఆ పార్టీ చేసాం కాబట్టి ఆ పార్టీ నుంచి మాకు గెలుపు వస్తుందని ఎదురు చూస్తున్నాం అండి. అంటే రియాలిటీ ఏందండి ఇక్కడ? అంటే మీరు పార్టీ గురించి కాకుండా రియాలిటీ అంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఉందండి. పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారని అందరూ అంటున్నారు. అదే ఆ పార్టీలో పనిచేసాం కాబట్టి మాకు గీత గారు వస్తారని మాకు విశ్వాసం ఉందండి. గెలిచి అయితే పవన్ కళ్యాణ్ గారు అని అందరూ అంటున్నారండి. అదే అంటే ఇక్కడ ఓటింగ్ సరళి ఇవన్నీ మీరు దగ్గరుండి చూసారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గెలుపు ప్రభావం ఎలా ఉంటుంది ఇక్కడ? ఓటింగ్ ప్రభావం అయితే ఎక్కువగానే ఉందండి. ఊరికి 65% నుంచి 65% వరకు పవన్ కళ్యాణ్కి ఓట్ చేశారండి అన్ని. అలా కనిపిస్తుందండి మాకు. అదండి. అయితే మాకు విశ్వాసం ఏంటంటే లేడీస్ ఓట్లు మాకు వస్తాయని విశ్వాసంతో ఉన్నామండి. జెంట్స్లో అయితే 80% వరకు పవన్ కళ్యాణ్కి ఓట్ చేశారండి. అదన్నా లేడీస్ మీద నమ్మకంతో ఉన్నామండి. లేడీస్ మాకు సైలెంట్ ఓటింగ్ జరిగింది. మాకు గీత గారికి అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి వేస్తారని నమ్మకంతో వేచి చూస్తున్నాం. అదండి. అంటే పవన్ మేనీ అనే కాకుండా ఇప్పుడు వంగ గీత గెలిస్తే ఇక్కడ డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పేసి జగన్ గారు ప్రకటించారు. సో ఆ ప్రభావం ఏదైనా ఉండే అవకాశం ఉందా? ఆ ప్రభావం లేదని కనిపించలేదండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ ప్రభావమే కనిపించింది. జిల్లా అంతా కనిపించింది కనిపిస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ ప్రభావం జిల్లా మీద చూపించినట్టు కూడా కనిపిస్తుందండి. అదండి. అంటే పవనే ఎందుకు అని అంటే ఏం చెప్తారండి? పవన్ అంటే సరిష్మా అండి. పవన్ సరిష్మా ఒక పార్టీ నాయకుడు, సీఎం క్యాండిడేట్. తర్వాత ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కొంచెం అతను సంబంధించిన వాళ్ళు కమ్యూనిటీ బాగా ఉందండి. దాని మీద మా గీత గారు కూడా ఆ కమ్యూనిటీ కానీ పార్టీ వేడిగా చూసుకుంటే సీఎం రేస్లో ఉన్న క్యాండిడేట్ అని బాగా చేసినట్టు కనిపిస్తుందండి. ఇక్కడ ఈయనతో పాటు ఇంకా ఇక్కడ యువకులు కూడా ఉన్నారు చాలా మంది. ఈయన అడుగుదాము అసలు. చెప్పండి, నెక్స్ట్ ఇప్పుడు రేపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుందండి ఇక్కడ ఫలితాలు? పవన్ గాలండి ఇంకెవరో అడ్నాగా ఏమో సరిపోరండి. 50,000 పైన మెజారిటీ ఉంటుందండి ఇక్కడ. ఇంకా గీత గారు వైసీపీలో కాకుండా ఉంటే ఆవిడకి కూడా కేడర్ ఉందండి. ఆవిడ వైసీపీలోకి వెళ్ళడం కొంచెం కేడర్ పడిపోయిందండి. అదే గీత గారు మంచి పనులు చేశారండి. ఆయన వెనకాల దుష్ట శక్తులన్నీ కూడా ఆవిడ తొక్కేయండి. ఓడికి 3,000 పంచి పెట్టారండి మా ఊళ్ళో. జనసేనక వైసీపీ వాళ్ళు వాళ్ళు నచ్చిన పంచి పెట్టారు. ఇల్లు వదిలేసి ఇల్లు పంచి పెట్టారు. అంతమంది పంచి పెట్టలేదు. అంటే ఆ డబ్బులు సరిగా పంచిపోవడం వల్ల కూడా అదే ప్లస్ ఎఫెక్ట్. అదేండి ఫస్ట్ ఎఫెక్ట్. ఒకవేళ డబ్బులు కనుక అందరికి ఇస్తే గెలిచేవారా? ఆవిడకి ఎలా పోయినా ఎంపీ కన్నా ఎదురు కదా సునీల్ గారికి. ఇప్పుడు ఓటు డబ్బులు తీసుకున్న విశ్వాసం చూపిస్తారు కదా. ఒక ఓటు అలా వేసి ఒక ఓటు ఎలా వేసి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ మైలేజ్ పెంచారండి వైసీపీ వాళ్ళు. లాస్ట్ టైం ఇక్కడ 2 సార్లు సునీల్ ఓడిపోతున్న తోటి మళ్ళీ గెలుస్తారనే అభిప్రాయం ఉన్నది. అది సునీల్ గారు కూడా గెలవరంటారు. ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తారు. ఇక జిల్లా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు గాలి విస్తరించేసిందండి. ఇంకెవరో కూడా ఇంకా అంగిసం లాంటాడు పవన్ కళ్యాణ్ అంటే గాలికి ఎవరు తట్టుకుంటారో. మరి ముందు 2 ఎన్నికలకి కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు జగన్ అండి. అప్పుడు జగన్ అందరూ చూడాలన్నారు. చూసారు. అమ్మఒడి వేస్తున్నాడు. నాన్న దగ్గర సాయంత్రం జైలు లాగేసుకుంటున్నారు. మద్యం షాపులు కూడా ఎక్కడ వస్తుంది. మెయిన్ జగన్ బాగున్నా కారణం మగోళ్ళు వేయరు అంటున్నారు, ఆడవాళ్ళు వేయరు అంటున్నారు కదా. ఆడవాళ్ళు వేస్తారు కదా. ఆడవాళ్ళు వేస్తే మాత్రం ఎంత పర్సెంటేజ్ చేస్తారండి? అందరూ వేయరు కదా. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు, టీడీపీ అభిమానులు ఉంటారు. 200 రూపాయలు పెంచి చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు చేశాడండి. అలాగే చంద్రబాబు నాయుడుకి వేసారండి 23 సీట్లు ఆపేశారు. అలాగేండి ఈసారి అయితే మాత్రం కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ 50,000 పై మెజార్టీ వస్తుంది ఇక్కడ పిఠాపురం. ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా 70,000-80,000 ఎంపీ మెజార్టీ కంపల్సరీగా. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ వస్తుంది. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచారని అనుకుంది, ఆయన ఎలా చూడాలని అనుకుంటున్నారు మీరు కూటమి అభ్యర్థిగా?
చూడండి ఆయన ఎలా ఉన్నా పర్వాలేదండి, ఆయన అసెంబ్లీకి అడిగెడితే సరిపోతుంది మాకు. మాకైతే సీఎం అవ్వాలని ఉందండి. అదే మొన్నటి వరకు సీఎం అని అన్నారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే అయితే సరిపోతుంది. ఎమ్మెల్యే అయితే సరిపోతుంది, అసెంబ్లీలో అతను అడిగెడితే సరిపోతుంది బాస్. అంతే. గేటు దాటి అన్నారు అక్కడ మా తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు తన్ను పోతారని చెప్పారు. మరి అలా తన్నుకుని వెళ్తే లోపడేస్తారు కదా. వెళ్ళని అన్నారని మా వాళ్ళు అలా మాట్లాడాల్సి వచ్చింది. వెళ్ళకపోయినా కాళ్ళు అవ్వాలండి. ఇప్పుడు అన్న వాళ్ళు వెళ్తలేదు కదా ఇప్పుడు గేట్ లోకి, వాళ్ళకి వెళ్ళడం లేదు కదా ఇప్పుడు. అంటే మీరు కన్ఫర్మ్ చేసేసారు విజయాన్ని? కన్ఫర్మ్ చేయడం పెట్టిన అతను ఎప్పుడైతే నామినేషన్ నాకు వెళ్ళాడు ఆయాలని ఎక్కేసాడండి. 4వ తారీఖు ఫార్మాలిటీ ఎంతండి మాకు, ఎన్నికల కోడ్ గురించి కానీ లేకపోతే ఇక్కడ పిఠాపురం ఫ్లెక్స్లు చదవలేసిపోయినండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అని. అంటే ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న ఆరోపణ అనుకోవచ్చు, లేదనంటే ప్రతిపక్షాలకు ఇట్టగా అనుకోవచ్చు, ఆయన ఇక్కడ ఎక్కువ కాపు సామాజిక వర్గం, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కాపు సామాజికం ఎక్కువ ఉండటం వల్లే ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఆయన. లేదనంటే ఓడిపోయిన చోట గెలిచి మళ్ళీ అక్కడే నిలబడి అక్కడే గెలవచ్చు కదా అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ కాపు సమాజం ఎక్కువ ఉందని నిలబడ్డారని అనుకోవచ్చా? కాపు సామాజిక వర్గం కదండి, పిఠాపురం అంటే మెగా ఫ్యామిలీ అండి. ఇక్కడ అంతా కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు అండి. 100కి 85% మెగా ఫ్యామిలీ అమ్మాలండి. కాపులు కుల కాదండి, అతను కులాల కలుపుకునే ఆలోచన విధానం తప్ప కులాన్ని విడదీసే ఆలోచన విధానం కాదు కదండి. అతను ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ లో ఓన్లీ కాపులే కదండి, రిలీజ్ ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ పేటల్లో కూడా 60% పడుతుంది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఒక పవన్ అభిమానిగా కాకుండా లేదన్న ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మీ దాని వల్ల జనానికి ఏం లాభం చేకూరలేదంటారా? ఉందండి, ఏమి లబ్ధి లేదు కదండి. లేదా? రాష్ట్రానికి ఎక్కువ నష్టం. ఇప్పుడు ఒక్కొక్కరి తల మీద ఎంత తప్పు ఉంది మనకేం తెలుస్తుందండి. సరే, ఇప్పుడు సంక్షేమ పథకాల మీద లబ్ధి చేకూరలేదని అన్నారు. అవే సంక్షేమ పథకాలను ఇప్పుడు పెన్షన్ 3000 ఉంది, 4000 చేస్తానని అంటున్నారు. ప్రతి మహిళకు 15,000 ఉంటే 18,000 ఇస్తానన్నారు. అమ్మఒడి అదే ఉంది. మిగతా అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, దానికి రెట్టింపుగా ఇస్తానని అంటున్నారు కదా. అదే ఇప్పుడు నెక్స్ట్ పాలన కూడా అదే ఉండబోతుంది కదా. అప్పుడు రాష్ట్ర ఖజానా గుల్ల కాకుండా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు మరి అభివృద్ధి చేస్తారు కదండి. ఇప్పుడు మనకి అప్పుడు ఏ కంపెనీ తీసుకొచ్చాడండి ఇండస్ట్రీ, జగన్ ఒకటి కూడా తీసుకురాలేదు. అలాగే అతను ఏదో ఒకటి కంపెనీ మీద ప్రోత్సహించి దాన్ని పెట్టుబడిని మారుస్తుంటారు. కంపెనీ పడిపోకుండా మనకి పెట్టుబడి వనరులు ఉంటాయి కదండి. మనం ఎంత పెట్టుబడి లేని దానికి అప్పులు చేసి పెట్టేసి పింఛన్లు ఇచ్చేది ఎక్కడ అవుతుందండి. అతను సంపాదించుకున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి ఆస్తి పెంచుకున్నాడు. ప్రజల పేరుని చెప్పి అతను మోసం చేసి అతను నొక్కాడు అంతే. మా పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా వైసీపీ నాయకులు అలా నొక్కారు. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ అని అన్నారో, ఒకప్పుడు లోకేష్ బాబు అన్ని అక్రమాలకు పాల్పడ్డారు, లంచాలు తీసుకున్నారు అని చెప్పేసి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళతో కూటమిలో భాగస్వామి కావటం వల్ల ఆ లంచాల వాటికి ఏ విధంగా నమ్మకం ఉందా మీకు? నమ్మకంతోనే కదండి మా అధినేత పవన్ కళ్యాణ్ ఎలా చెప్తారు నడిచి వెళ్ళిపోతామండి. ఆయన ఇంకా మాట ఇస్తే ఇంకా దాంట్లో నడిచిపోతామండి అంతే అండి. ఇంకా అందులో రాజీ లేదు. ఇక్కడ ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడుగుదాం. చెప్పండి. అవునండి, అవును. ఆయన కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు చూసేది ఏమీ కాదండి. కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి మెగా ఫ్యామిలీ గాలండి. మరి మెగా ఫ్యామిలీ గాలి ఉన్నాడు, మరి ముందు గెలవాలి కదా మొన్నట ఎన్నికల్లో. అప్పటికప్పుడు మార్చారండి శేషకుమార్ గారు. నియోజకవర్గాన్ని నాయకులు ఎక్కువండి. ఇప్పుడు 24 మంది వస్తారండి ఇన్ఛార్జీలు కింద. ఎవడన్నా ఎమ్మెల్యే టికెట్ జనసేన నుంచి పోటీ చేయడానికి అదండి. అందువల్ల అప్పుడు శేషకుమార్ రెడ్డికి ఇవ్వడం వల్ల పోయిందండి నాన్ లోకల్ వల్ల. అప్పుడే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ ఇస్తే దెబ్బగా పోటీ వచ్చినాడు. మరి లోకల్ నాన్ లోకల్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నాన్ లోకల్ వస్తారు కదా. ఇక్కడ అభిమానులు కదండి పవన్ కళ్యాణ్. స్టేట్ నాయకుడు, తర్వాత పార్టీ అధినేత.